హలో అండి, నమస్తే అందరికీ. ఇగండి మల్లె చెట్లు, మందార చెట్లు అన్నీ ఇటు సర్దుకున్నాను కదండి. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉందండి. ఏదన్నా తిరిగి పని చేసుకోవటానికైనా మనకి కనిపిస్తుంది. మొక్కకి ఏమన్నా పెస్ట్లు వచ్చినా కానీ కనిపిస్తాయి. మనం ఏదైనా స్ప్రే చేసుకోవడానికైనా కొంచెం ఫ్రీగా ఉంది నాకు ఇక్కడ. ఇట్లా సర్దాను కదా. ఇప్పుడు మొన్న చూపించా కదా, అక్కడక్కడ ఉంది కొద్దిగా కొమ్మకి పట్టిన పెస్ట్. ఇప్పుడు చూశాను, కొంచెం ఎక్కడన్నా ఒకటి అరా కనిపిస్తుందండి. ఇది ఇట్లాగా అయితే దీనికి ఒక ద్రావణం స్ప్రే చేసి చూపిద్దామని వీడియో మొదలు పెట్టానండి. ఇక్కడ అక్కడోటి కనిపిస్తుంది. అయితే ముందు ఈ చెట్టుకి వాటర్ స్ప్రే చేశానండి. ఇప్పుడు వాటర్తో కడిగినట్టు చేశాను. మిగతావి కూడా అంతే ఉంటాయి కదా అని ఒకసారి చూద్దామని చెప్పి ఇంకా మొదలుపెట్టాం. ఇవి అయితే లేవు, ఇదిగండి ఒకటి అరా కనిపిస్తుందండి. ఇదిగండి కనిపిస్తుందా? ఆ ఆకు మొదట్లో ఉంది చూడండి. ఇట్లా దీనికి కూడా వాటర్ స్ప్రే చేసి ఆ లిక్విడ్ స్ప్రే చేద్దామండి. ఎందుకంటే ఎమ్మటెమ్మటే కనుక అట్లా స్ప్రే చేసుకుంటే మొక్కలు ఇంకా బాగుంటాయండి. వర్షాకాలం కదా ఇక వచ్చేది. ఇదిగండి ఇక్కడ ఉంది చూడండి. ఇట్లా మనము చూసుకోవాలండి ప్రతి మొక్కని. ఇదిగండి కనిపిస్తుందా? అదట్టా నలిపేసాను. ఉందండి ఇక్కడ. చూసుకోవాలి, చూసుకోకపోతే ఇక మొక్క పాడైపోద్దండి. ఒక్కసారిగా స్ప్రే చేస్తే పోదండి. ఇంకా ఏదైనా అప్పుడోటి మార్చి ఒకటే రకం కాకుండా మార్చి ఇచ్చుకోవాలండి. ఎందుకండి ఈ కొమ్మకు కూడా వచ్చింది. ఇది కొంచెం ముందుకు లాగుతాను. ఇంతకుముందు అంతా మనకి ఇక్కడ ఉండేవి కదా, గాలి ఆడక ఒకదానంతో ఒకటి ఇరికిచ్చి పెట్టాము. ఇప్పుడైతే కొంచెం చూడండి ఫ్రీగా ఉంది కదా. ఇట్లా అక్కడోటిగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొమ్మ అంతా ఉందండి. ఇదిగండి ఇది ఈ కొమ్మకి. ఇదిగో చూడండి కనిపిస్తుందా? దగ్గరగా చూపిస్తున్నా. ఒకటే గుర్తండి మనకి. ఇదిగండి ఆకు మీద ఇట్లా నల్ల చుక్క వస్తుంది కదా, ఇది ఉంది అంటే వస్తుందండి ఆ పురుగు. నాకు అదే గుర్తు వస్తుంది. ఇప్పుడు గమనించింది అది నేను. చూడండి ఇదంతా ఉంది. ఇది ఇట్లా నలిపేసేసుకొని పైన మనం నలిపేసేయాలి కనపడ కాడంతా. తర్వాత వాటర్ పెట్టి కడిగేసుకొని, ఇది చాలామందికి వస్తుందండి ఈ ప్రాబ్లం అనేది. ఈ మందార చెట్లు ఉన్న వాళ్ళకి అందరికీ ఇదే ప్రాబ్లం. అయితే ఒక్కొక్కళ్ళు ఏమో జాగ్రత్తగా చూసుకుంటారు, అమ్మో మన మొక్క పాడైపోతే ఎట్లాగా అని. ఒక్కొక్కళ్ళు ఏమో చేయలేక సగం వదిలేస్తున్నారండి, చెట్టే పాడైపోద్ది. నన్ను ఇంతకుముందు కూడా ఒక అమ్మాయి అడిగింది, ఆంటీ మీ మొక్క బాగుంటున్నాయి, మా మొక్క నిండా తెల్లటి గుడ్లుగా వచ్చింది ఆంటీ అని అంది. ఇట్లా ఏదన్నా స్ప్రే చేయండి అమ్మా అని అంటే, అబ్బో అవన్నీ యాడ్ చేసామంటే మేము అని అంటున్నారు. అమ్మ చేయకపోతే పోవు కదండి. మన మొక్క బాగుండాలంటే మనం ఇట్లాంటివి చేసుకోవాలి. నేను ఈ కిందకి వెళ్ళి ఏమి ఇస్తాననేది చూపించి తీసుకొస్తానండి. ఒకసారి ఇదిగో ఫ్లవర్స్ చూడండి, ఇంకా కొయ్యలేదు పూలు. ఇదండి
ఇంకా మొక్కలకు బాగా ఫ్రీగా ఉంటుందండి ఇప్పుడు. ఇదండి ఇదిగండి కిందకి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇదండి వైట్. ఈ ముద్ద పూలండి భలే ఉంటాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవండి వీటి సరిపోయాను కదా. ఈ పెద్ద మొక్కలు అని చెబుతా కదా, మదర్ మొక్కలు ఇవన్నీ. ఈ రెండు దీని నుంచి కొమ్మలు కట్ చేసుకొని పెట్టుకున్నాయి అక్కడ ఉన్నాయి. ఇదండి ఎన్ని పూలు చూడండి. మనకు దేవుడికి పూజ చేసుకునే వాళ్ళకి పూలే ఎక్కువ ఉండాలనుకుంటా నేను. అదిగండి వెనక పక్క ఉన్నాయండి. వెళ్ళదు అక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉంది. ఇదండి మల్లెమ్మ చూడండి, నాకు మంచిగా పూలు ఇస్తున్నాయి. ఇదండి మొన్న కొమ్మ నాటాను కదా, మొక్క రీపాటింగ్ చేసుకున్న మొక్కలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి కూడా భలే పోస్తున్నాయండి, గుత్తులు గుత్తులుగా. ఇది నిన్న 2 పూసింది మొక్క, మళ్ళీ మొగ్గ. ఇవన్నీ ఏం భలే పోస్తుందండి. ఎల్లో బాగా మొగ్గలు వస్తున్నాయి, ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి. ఇదండి ఈ ఫ్లవర్ భలే ఉంటుందండి. అన్నీ బాగానే ఉంటాయి, మనకు నచ్చే కదా తెచ్చుకుంది. ఒకటి భలే ఉంటుంది, ఒకటి భలే ఉండదు అని కాదు, అన్నీ భలే బాగుంటాయి. ఇక నీట్స్ కొన్ని పెట్టాను కదా. ఇదిగండి ఈ మొక్కకు కూడా వచ్చిందండి, కనిపిస్తుంది. ఇదంతా కడిగేసేయాలి ఫస్ట్ అంతా, మళ్ళీ వచ్చి కడిగేసి శుభ్రంగా అది స్ప్రే చేస్తానండి. ఇదండి మిల్లీ బగ్స్ అంటే వాళ్ళకి వచ్చింది ఇట్లా అంట, గుడ్లు గుడ్లుగా వచ్చింది అని చెబుతుంది ఆ అమ్మాయి. సరే ఇప్పుడు ఇట్లా వీడియో చూసి చేసుకోండి అమ్మా, ఓకే. ఇదిగండి ఇట్లా చివర్లో వస్తుంది. ఇప్పుడు అన్నీ కొంచెం ఫ్రీగా ఉంది, ఎండ బాగా తగిలిద్దండి ఇట్లాగా. ఇదిగండి ఇటు కరెక్ట్గా ఎదురుగా ఉన్నాయి ఎండకు. ఇంకా ఎండ తగిలితే బాగా వస్తాయి మొక్కలు, బాగుంటాయి. ఇంకా అయితే ఆకుల మీద అంతా స్ప్రే చేయాలి. ఈ ఆకులు కొమ్మలు మొత్తం తడిచేటట్టు స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. పండాకులు సహజం అండి, దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నేను అదే చెప్తా ఉంటా. పోతుంటాయి, వస్తుంటాయి, దాని గురించి మనం ఆలోచించకూడదు. ఉన్న వాటిని మనం ఎట్లా సేవ్ చేసుకొని చేయాలనేది ఆలోచించుకోవాలి. దీనికి కూడా అంతా పైన స్ప్రే చేసుకున్నాం అంటే దీనికి కొన్ని విటమిన్స్ లాంటివి తగ్గుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇట్లా చుక్కలాగా వచ్చి ఆకు రంగు మారింది చూడండి, డబుల్ షేడ్ లాగా కనపడుతుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నదానికి కూడా పైన మనం స్ప్రే చేసుకుంటే కొంత బాగుంటుంది. ఓకే అండి, నేను కిందకి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చి చూపిస్తాను. ఇది చూడండి, ఇంకా ఫ్లవర్స్ కొయ్యాల, కోసుకొని కిందకి వెళ్ళాలి.
ఇదిగోండి ఈ పూలన్నీ కోసాను, బుట్ట నిండిపోయింది. మన మల్లెమ్మలు చూడండి, ఇవన్నీ కోస్తున్నా, కింద పడిపోతున్నాయి. మనం కొయ్యపోయేసరికి పొద్దున్నే రావాల్సింది, ఇవాళ లేట్ అయింది, లేవటమే 7 గంటలు. అప్పుడు దాకా పడుకుంటే పనులు ఎట్ట అవుతాయా అంటే అంటారా? ఏం చేద్దాం, ఒక్కో రోజు అట్లా అవుతుంది ఈ మధ్య. 5:30, 6ంటికి లేస్తే పనులు పెందలాడైపోతాయి నాకు, లేదంటే నేను లేట్ అయ్యి ఎండబడిపోతుంది. ఇవ్వండి రాళ్ళు కింద పడుతున్నాయి. పూలు బాగా వస్తున్నాయండి, చిగుర్లు వస్తున్నాయి కదా, బాగా చిగుర్లు, మొగ్గలు తొడుక్కొని పూలు చూడండి ఎన్ని ఇస్తున్నాయో. మల్లెమ్మలు మొగ్గలు ఉన్నాయి, ఇంకా ఇవి కూడా బాగా చిగుర్లు వస్తున్నాయండి. చూడండి ఎంత బాగా చిగుర్లు వస్తున్నాయో. ఇది నాటుకున్న మొక్క, పీకి నాటాను కదా అది. ఇది కూడా చిగుర్లు పడింది, మొగ్గలు పడుతున్నాయి. ఇది కూడా చిగుర్లు వస్తుంది, ఇది కూడా పీకి నాటిన మొక్కే. ఇది నేను వెళ్తున్నా కిందకి, ఇక ఎండ వస్తుంది కానీ సాయంత్రం వస్తా పైకి, అవన్నీ కలుపుకొని సాయంత్రం తీసుకొని వస్తా. కిందకి వెళ్తున్నానండి. పూలు చూడండి భలే ఉన్నాయి కదండి, అడుక్కుపోయినాయి ఇంకా. సరే కిందకి వెళ్తున్నాం. ఏమండి ఇవి మన ఇంట్లో ఉన్నాయి, కాకపోతే ఇవి తెప్పించానండి, అల్లం తెప్పించుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా బయట నుంచి తెచ్చినాయాలండి. అల్లము, పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, పసుపు, ఇవి నిన్నటి కొద్దిగా మజ్జిగ మిగిలినాయండి, ఇవి కూడా కొంచెం పోసేస్తా. పుల్ల మజ్జిగ కూడా బాగా పనిచేస్తుందండి. ఇదిగోండి వేపాకులు ఇప్పుడే దోసుకొచ్చా, మన చెట్లల్లోయే, పైకి వెళ్ళి తీసుకొచ్చా, ఫ్రెష్గా ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి కదా, బాగానే ఉందండి ఆకు. ఇప్పుడు వేపాకు ఈ చేదు ఉంటుంది కదా, ఇప్పుడు నీమ్ ఆయిల్ వాడుతుంటారు కదా మామూలుగా, నా దగ్గర నీమ్ ఆయిల్ లేదు, నీమ్ లీవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లీవ్స్ తోటే మనం ఈ పెస్టిసైడ్ తయారు చేసుకున్నామండి. మిల్లీ బగ్స్కి ఇది బాగా పనిచేసిద్దండి. అంటే అచ్చంగా ఇది ఒక్కటే కాకుండా ఇంకా వేరే కూడా మనం మొక్కలకు అలవాటు చేయాలి. పురుగు ఒకే రకం కొడుతుంటే, మొన్న పసుపు కారం చూపించా కదా ఒకసారి, ఆ చెట్టుకి గుబ్బలుగా వచ్చిందని, దాని పేర్లు మనకు తెలియదండి. ఇదేమో మిల్లీ బగ్స్, ఇప్పుడు వైట్ మిల్లీ బగ్స్ వస్తున్నాయి. ఆ గుబ్బలు కూడా కొన్ని చెట్లకు ఉన్నాయి, చూశారు ఇందాక. ఇది ఇప్పుడు మధ్యాహ్నం చేస్తున్నానండి. రేపుడు దాకా ఈ పుల్ల మజ్జిగలో ఈ పసుపు, ఈ కారము, ఈ ఘాటుకి ఇవన్నీ మిక్స్ అయ్యి ఇంకా కొంచెం వాటర్ కలిపి ఈ డబ్బాకు పోసి పెట్టుకుంటా. ఇప్పుడు మిక్సీకి వేసి చూపిస్తా. ఇట్లా మనం 4 రోజులకు ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నా. వస్తాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇది కంపల్సరిగా మందార చెట్లకి వచ్చిద్ది. ఈ కింద మన దొడ్లో చెట్లకు కూడా వస్తుంది. ఈ మన కృష్ణయ్య దగ్గర ఒక మొక్క చూపించా కదా, ఆ మొక్కకి ఉంది. మొన్న నలిపి అంతా చూపించాను కదా, ఇప్పుడు వాటర్ తోటి స్ప్రే చేస్తాను. రేపు పొద్దున్నే ఇస్తానండి. ఇంకా సాయంత్రం అంటే కొంచెం బాగా అన్నీ మిక్స్ అయ్యి అందులో రసం అంతా ఊట దిగాలి బయటికి, అప్పుడు మనకు బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసి చూపిస్తానండి. ఇంతే వేస్తున్నానండి. మనం ఎట్లా ఇప్పుడు వడకట్టుకుంటాము, మెత్తగా మిక్సీకి వేసుకొని ఇవన్నీ ఇవి కూడా వేసేస్తాను. ఈ మొత్తం మిక్సీకి తిప్పుకొని వచ్చి చూపిస్తానండి. ఈ మజ్జిగ కూడా ఇందులోనే పోసుకుంటా, తిరగలేదనుకోండి మిక్సీ గిన్నె, ఈ మజ్జిగ కూడా ఇందులో పోస్తాం. మజ్జిగ లేవనుకోండి వాటర్ తోటే చేసుకుంటాం మనం. కొంచెం నీళ్ళు వేసి కలిపెట్టి, పుల్లటి పెరుగున్నా మనకి ఉపయోగపడుద్దండి. ఇది రేపు పొద్దునైనా ఎల్లుండి పొద్దునైనా ఇచ్చుకోవచ్చు. మనకు అర్జెంట్ లేదనుకుంటే
ఎల్లుండైనా అంటే 1 రోజు 2 రోజులు బాగా ఫర్మెంటెడ్ అయితే కనుక ఆ కారం అంతా దిగుద్ది. రసం అల్లంలో ఘాటు, చిన్నులపాయలో ఘాటు దిగుద్ది. ఈ పసుపు యాంటీబయాటిక్ మొక్కని మనం నలుపుతున్నాం కదా, కొమ్మని ఇట్లా నలిపి దూసి చేస్తున్నాను కదా, కొంచెం ఆ షాక్కు గురైనా కానీ పసుపు యాంటీగా బాగా పనిచేస్తుందండి. ఇవన్నీ మిక్సీకి వేసి చూపిస్తాను. ఇదిగండి మిక్సీ పెట్టాను మొత్తం. నీళ్ళు వేసాను, కొద్దిగా మజ్జిగ తాగలేకపోతే నీళ్ళు కూడా కొద్దిగా వేసాను. ఇది బాగా ఫర్మెంటెడ్ అయితే డబ్బా పోస్తున్నానండి. ఘాట్ అంతా దిగుద్ది. ఇది కూడా గిన్నె తొలిపి పోస్తాను. ఇప్పుడు మనకి 1 లీటర్ అయ్యి ఉంటాయి. కింద పోయిన తుడి చేస్తాం. 1 లీటర్ అయ్యి ఉంటాయండి. ఈరోజు రేపు ఉదయాన్నే కానీ కుదిరితే రేపు సాయంత్రం కానీ ఇస్తానండి, స్ప్రే చేస్తాను. కొంచెం అట్లా ఫర్మెంటెడ్ అవనిద్దాము. ఒక మందారాలకే కాదండి, ఏ మొక్కలకున్నా కూడా మిల్లీబగ్స్ అనేది ఇది బాగా పనిచేస్తుందండి. నేను ఇంతకుముందు కూడా 5 సంవత్సరాల క్రితం కూడా ఇట్లానే చేసుకొని స్ప్రే చేసేదాన్ని. అప్పుడు కూడా మాకు వేపాకులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేదాన్ని. చెట్లు ఉన్న దగ్గరికి వెళ్ళి వేపాకులు పచ్చి దూసుకొచ్చుకొని దబరాకేసి, పెద్ద దబరాకేసి మరింత తెచ్చుకునేదాన్ని. అప్పుడు మరిన్ని మొక్కలు ఉన్నాయి. బాగా నీళ్ళల్లో కాగబెట్టి, వేడి నీళ్ళు పోసి కాగబెట్టి సగం మడ కాగినాక ఆకులు పెట్టేసి బాగా తెరలనిచ్చేవాళ్ళమి. ఒక అరబకెట్కి వచ్చేటట్టుగా బకెట్ అదే పెద్ద గిన్నె పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్గా చేసుకునేదానికి ఇది, అది కూడా ఇమీడియట్గా చేసుకోవచ్చు. అట్ట కూడా ఉడకబెట్టి బాగా నీళ్ళల్లో పసుపు వేసుకొని చిన్నులపాయలు 4-5 పాయలు దంచి కచ్చాపచ్చాగా నేల మీదనే దంచేదాన్ని. దంచి ఆ వేడి నీళ్ళల్లో ఇప్పుడు కాగి బాగా తెరలు కాగాలి. ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకొని ఆ వేడి దాంట్లో చిన్నులపాయ రసం ఆ ముద్ద మొత్తం వేసేదాన్ని. కచ్చాపచ్చాగా దంచుకొని పసుపు వేసి పక్కన పెట్టుకొని నైటు తెల్లారి పొద్దున్నే స్ప్రే చేసేదాన్ని అండి. బాగా పోయేది. ఇప్పుడు ఇది ఇట్లా చేస్తాను, అట్లా చేస్తాను. ఇది మనకు కొంచెం కొంచెమే కాబట్టి, మన మిద్ది మీద ఉన్నాయి కాబట్టి అవి తెచ్చుకొని ఆకులు మనం చేసుకుంటున్నాము. ఓకే అండి, ఇది రేపు ఇచ్చేటప్పుడు చూపిస్తానండి. ఇదిగండి, ఇది బాగా ఫర్మెంటెడ్ అయిందండి. నేను 2-3 రోజులు అన్నానా, ఇది 4వ రోజు అండి. 4 రోజులకి నాకు కుదిరింది. నిన్న మొన్న చేద్దామంటే కుదరలేదు. ఇది ఇట్లా వచ్చింది కదా, దీన్ని వడపోసుకొని జల్లిచ్చినట్టు బాగా స్ప్రే కొట్టుకోవటం కదండి. బాగా పిప్పి అంతా పోతే కానీ బాగుండదు. ఈ పిప్పి కూడా మనము ఇప్పుడు మొక్కల్లో గాజు పురుగులు, సింకు పురుగులు వస్తుంటాయి కదండి. అది ఉన్న దగ్గర ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో లేవు, ఎక్కడన్నా ఒకటేరా ఉంటే అలాంటి వాటిల్లో ఈ పిప్పి వేసి ఒక పుల్లతోటైనా బాగా ఇట్లా కలబెట్టేసేయండి. ఇది అది కలిసేటట్టు పురుగు కూడా, ఆ మట్టిలో ఉన్న పురుగు కూడా చచ్చిపోద్దండి. అట్లా కూడా ఇది ఉపయోగించుకోవచ్చు. ఇది అందరికీ దొరికేది. నేను అదే చెప్తున్నా, మన మిద్దె తోటలోని 1-2 వేప మొక్కలు పెంచుకోండి. ఇట్లా ఉపయోగించుకోవచ్చు. గబగబా నీమాయిల కోసం షాపులకు పరిగెత్తకుండా ఇట్లా చేసుకోవచ్చండి మనం. ఇది నేను వడకట్టి చూపిస్తానండి, కొంచెం లేట్ అయ్యేటట్టుంది. ఇదిగండి, అది దిగలేదు కొద్దిగా. అంతకుముందుది 1 లీటర్ ఉందండి. ఒక 1/2 లీటర్ నీళ్లు పోసుకొని కలిపి వడకట్టుకున్నాను. అంటే మొత్తం ఒక 35 లీటరు, 1.5 లీటర్ అయితే ఒక 35 లీటర్ ఇప్పుడు తీసుకున్నా. ఒక 35 లీటర్ నీళ్ళు ఉంటాయండి, నీళ్ళు తీసుకున్నాను. ఇది ఇప్పుడు కలుపుకుంటా. కొద్దిగా సర్ఫ్ వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు సర్ఫ్ తేలేదు, మళ్ళీ చీకటి పడుతుంది. ఇది ఉంచుతానండి, పక్కన పెట్టుకుంటాను నేను. మళ్ళీ 2-3 రోజులు ఆగి ఇస్తా.
ఇది ఇప్పుడు వడకట్టింది బకెట్లోకి వేసానండి పిప్పి. దీనిలోకి నిండుగా నీళ్లు పట్టేసి మందార మొక్కలు మనం ఇప్పుడు ఏదైతే స్ప్రే చేస్తామో ఆ మొక్కలకే మట్టిలో పోస్తానండి. మట్టిలో కూడా మట్టి నుంచి కూడా ఎక్కుతుంటాయి కదా ఒక్కొక్కసారి పురుగులు, ఆ మట్టిలోకి పోస్తాను. ఇదైతే ఇక్కడే మూత పెట్టుకుంటా, ఇట్లా మూత వేసి పెడతాను పక్కన. ఇక్కడ నీడ వచ్చుద్ది. 2 రోజులు 3 రోజులు ఆగి మళ్ళీ స్ప్రే చేసుకుంటా. ఇది చూపిస్తాను ఇప్పుడు స్ప్రే చేయటం మళ్ళీ. ఇది అండి ఇట్లా లైట్గా ఉంది అక్కడక్కడ ఈ మిల్లీ బగ్గు. ఇది కాడకు వస్తుందని చూపించా కదండి. ఇది మాత్రం 4-5 చెట్లకు కనపడిందండి. ఇప్పుడు నేను నలపను ఊరికే చూపిస్తున్నా మీకు. ఇదిగండి కనపడుతుందా? ఇది కొట్టేస్తా. ఇప్పుడు మనం ఎంత నలుపుతామో ఇది కొట్టి దీని మీద మళ్ళీ 2 రోజులు ఆగి చూస్తాను. ఇది గాలి కొడుతుందండి. గాలికి ఎదురు మనం ఉండకూడదు, కొమ్మంతా తడుచుకునేటట్టు కొట్టాలి. చూద్దాం. ఇట్లా మొన్న ఫస్ట్ రోజు మీకు చూపించిన రోజు కడిగానండి మొత్తం చెట్లన్నీ, మళ్ళీ వచ్చింది. అందుకని ఇప్పుడు కడగకుండానే స్ప్రే చేస్తున్నా. ఇది ఇప్పుడు మనకి ఏ చెట్టుకైనా అండి, ఏ పురుగు ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుందండి. మీరు ఇట్లా తయారు చేసుకొని సాయంత్రం పూట కానీ ఉదయాన్నే కానివ్వండి. ఇప్పుడు నేను సాయంత్రం పూట ఇస్తున్నా, మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ ఉదయం పోటించుకుంటా. ప్రతి చెట్టుకి కొట్టుకుంటే ఇది అంటే ఇది ఒక్కటే కాదండి, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకటి. ఇక్కడ చూడండి, దీనికి లైట్గా కనిపిస్తుందండి. ఇక్కడ అక్కడ ఒకటి కనిపిస్తుంది ఈ 2 మొక్కలకి. ఇంక ఇటైతే ఎక్కడా లేదు, నేను చూశాను. ఈ మొక్కకు కూడా మన కడిగా శుభ్రంగా, ఎక్కువ లేదు. అది కడగలేదట్టుంది ఆ చెట్టుని. నేను ఇక్కడ ఈ పక్కన కడిగాను, పోయింది. అప్పుడప్పుడు ఒట్టి నీళ్ళతోటి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి. అయినా ఇప్పుడు స్ప్రే చేస్తాను కొమ్మలు అన్నీ తడిసేటట్టు. సర్ఫ్ కానీ కుంకుడుకాయ రసం కానీ వేసుకోవచ్చండి ఇందులోకి. ఈ ఘాటు భలే వస్తుందండి. అల్లము, చిన్నులపాయ ఇవన్నీ వేసాం కదా, పచ్చిమిరపకాయలు, వేపాకులు మన దగ్గరే ఉన్నాయి. వేప చెట్లు మన చెట్లలోదే నేను తీసుకున్నాను. నాకు ఇలా మొత్తం చెట్టు మొత్తం తడిపేసుకుంటే ఎక్కడన్నా ఉన్నా కూడా ఘాటుకు చనిపోయిద్ది. ఉదయం పూట అయితే పూలు కోసుకొని గబగబా అప్పుడు స్ప్రే చేసుకుంటే ఇట్లా మొక్క మొత్తం కింద నుంచి తడుపుకోవాలి. ఆ ఘాటుకే చనిపోతాయండి. భలే ఘాటు వస్తుంది. ఇవండి వేప చెట్లు నాకు అక్కడక్కడ ఉన్నాయండి, పడి మొలుస్తుంటాయి కదా, నేను అంతే ఉంచుతుంటా. వీటికి కూడా వేద్దాం. ఏం లేదు ఇక్కడ ఈ పక్కన అయితే మొన్న మొత్తం చాలా టైం పట్టిందండి, 2 గంటలు పట్టిందండి. కింద పేటేసుకొని కూర్చొని కింద మొదల కాడ కూడా శుభ్రంగా స్ప్రే చేసుకున్నా. అందువల్ల ఇక్కడేం అనిపించలేదు నాకు. ఇప్పుడు పోయిందిలే, అయినా కూడా కొంచెం స్ప్రే చేస్తున్నా. ఎక్కడన్నా ఒకటి అరా ఉన్నా పోయిద్దని. ఇటు ఎదురు గాలి అవుతుంది నాకు. ఇది 3 రోజులకు 4 రోజులకు ఒకసారి ఇట్లా ఇస్తే బాగుంటుందండి. కారం, పచ్చిమిరపకాయల కారం ఘాటు, అల్లం ఘాటు, చిన్నులపాయ ఘాటు.
ఇటేం లేదు, అయినా కూడా ఇచ్చాను. ఇక్కడే కొంచెం ఆ మొక్కకి నేను ఆ రోజు కడగలేదట్టుంది. దీనికి ఎక్కడా లేదు. మళ్ళీ వీటికి ఎక్కడన్నా ఒకటి ఎర పట్టుకుంటుందండి ఒక మొక్కని, దానికి మటుకి ఇస్తున్నా. ఇదే బాగుంది ఎక్కువగా. ఇది 2 రోజులు చూస్తాను. ఇప్పుడు ఈ ఘాటుకి చస్తే చచ్చినట్టు, లేకపోతే మళ్ళీ కడిగేసేస్తా. చెట్టు మొత్తం కడిగి డబ్బాలో ఉంచాను కదా, అది ఇచ్చేస్తా, మళ్ళీ స్ప్రే చేస్తా. ఓకే అండి, చీకటి పడుతుంది. అన్నిటికీ ఇట్లా ఉన్నా లేకపోయినా స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి. అయిపోయింది డబ్బాలు అది కూడా. ఓకే అండి, అయితే ఇట్లా ప్రతి మొక్కని గమనించుకుంటూ ఉండాలి మనము. ఈ మిల్లీ బగ్స్ కానీ, ఇంకా ఏదైనా పురుగు కానీ, అట్లా అంటుకొని ఉన్న పురుగు, దాని పేరేందో మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఈ స్ప్రేతో పోతాయి. మొన్న ఒకటి స్ప్రే చేశాను, ఇది చూపించా. అంటే మార్చి ఇస్తే, ఇది ఇప్పుడు ఇచ్చాను కదా, ఈసారి ఇంకా పోలేదు అనుకోండి, ఎక్కడన్నా కొంచెం ఉంటే అది మళ్ళీ పసుపు కారము ఇచ్చి మళ్ళీ స్ప్రే చేద్దాము. అట్లా కొంచెం 3-4 సార్లు, ఎందుకంటే వర్షాలు పడే రోజులు కాబట్టి ఇప్పుడు వస్తుంటాయండి ఆ పురుగు అనేది. మనం ఇలాంటి ఏదైనా చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవటమే. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.